నెల్లూరు డిసెంబర్ 26 రావూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి తన తరపున విజ్ఞప్తి నివేదికలను అందజేశానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి అన్నం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అన్నం మాట్లాడుతూ రావూరు, కలువాయి, సైదాపురం మండలాలు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర తమ వినతి పత్రాలు, అభ్యంతరాలను అందజేశారని మంత్రి వివరించారు. తాను రావూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు ఆ ప్రాంతాల ప్రతినిధిగా, మంత్రిగా నెల్లూరు జిల్లా భవిష్యత్తు దృష్ట్యా ఈ 3 మండలాలను నెల్లూరు జిల్లాలను కొనసాగించాలని, అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నారు. ఈ విషయమై జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి కూడా తన విజ్ఞాన పత్రాన్ని అందజేశామని తెలిపారు. మండల శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళు రావడం జరిగింది. మొదటిగా కలువాయి మండలం జేఏసీ నాయకులు, అదే చాలామంది వచ్చారు కానీ అందరూ ఇక్కడ స్థలం లేదు కాబట్టి కలువాయి మండలం జేఏసీ నాయకులు ముందుకు వచ్చి, పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మనం మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోవాలి కాబట్టి మీరు ఒకసారి బీద రవిచంద్ర గారికి జేఏసీ తరఫున నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి మరి మీరు విజ్ఞప్తిని వారికి కూడా ఇవాళ కొత్తగా మళ్ళీ అధ్యక్షులుగా వచ్చారు కాబట్టి వారికి ఒకసారి వివరించి పోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రధాన పరిశీలకులుగా ఉన్నటువంటి శ్రీ విజయరామరెడ్డి గారు, గిరినాయుడు గారు, సోమశిల చైర్మన్ అయినటువంటి కేశవ చౌదరి గారు, ఒకవైపున పార్టీ నాయకులు, అలాగే మరొక వైపున నూతనంగా పార్టీకి ఎంపిక చేయబడినటువంటి ప్రధానమైన వ్యక్తులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్లకి డైరెక్టర్లుగా విచ్చేసినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మిత్రులకు, మహిళలకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం ఈ యొక్క కార్యక్రమంలో అక్కడ ఉన్న ఎవరు చెప్పండి. మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి నెల్లూరు జిల్లాలోని రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలు ఉండాలి. ఉండేదానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి అవసరాలు ఏంటి, అలాగే ఈ 3 ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లో ఉండడానికి అవసరాలు, వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిలో ఇవాళ వ్యక్తిగతంగా నేను కూడా ఆ 3 మండలాల గురించి మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇక్కడనే ఆ మందరు కూడా ఇస్తున్నా. మరొక కాపీ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపడుతాను. అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ.
దాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితి కలిగింది. తర్వాత రెండవ దఫా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒకటి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుండి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు, లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తెచ్చిపెట్టారు. అది మళ్ళీ ఆ 3 మండలాల్ని నోటిఫికేషన్లో బైఫర్కేషన్లో వచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటును సరిచేసుకోవడానికి ఇవాళ అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా పార్టీ నాయకత్వానికి కూడా ఆ 3 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఈ సమావేశం తర్వాత 3 మండలాలు ఒక్కొక్కరిగా కలిసి వాళ్ళందరూ ఇవాళ చివరి రోజు ఈ నోటిఫికేషన్కి అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలుపుకునేదానికి చివరి రోజు. ఈ చివరి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మహజర్ సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఇవాళ నగర మేయర్గా వచ్చినటువంటి సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ, వారితోటి మీడియా మిత్రులందరూ కూడా కొంత ఆలస్యమైన ఓపిక ఉండి నేనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు నేను అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ 3 మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్య పైనే ఇవాళ ఒకప్పటి రాపూర్ నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని, నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం. ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి చేపిస్తున్నాం. ఎందుకంటే రెవెన్యూ డివిజన్లో 3 మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ 3 మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఉంది. ఎప్పుడు కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర మరి ప్రభుత్వ యంత్రాంగం. ఈ సమాంతర యంత్రాంగంలో కోటర్నెస్గా రెవెన్యూ పోలీస్ కలిసి పనిచేయాలి. అందుకని ఈ 3 మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంచి భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి. రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్ డీలిమిటేషన్ ఇస్తే కూడా ఈ 3 మండలాలు ఒక ప్రాంతాల్లో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇవాళ ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను. ఈరోజు ఇవాళ చివరి రోజు. అలాగే రెవెన్యూ మంత్రి గారి కార్యాలయానికి కూడా పంపాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించడం జరిగింది. ఈ విషయం మీ ద్వారా తెలియచేయాలని రకరకాలుగా వాదనలు వచ్చాయి. అన్ని వాదనలు విన్నాం. అసలైన వాదన ఎక్కడి నుంచి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామే తప్ప మాకేదో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాకేదో సూచిస్తేను మంచి అయితే తీసుకుంటాం. మమ్మల్ని విమర్శిస్తే మేము దాన్ని తీసుకోలేము. ఎందుకంటే అసలు ఈ విభజనకి కారకులే వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమే ఇది ఈ రోజుకి ఇంత సంక్లిష్టంగా నిలుపుకోవడానికి ఏర్పడింది. కాబట్టి దీన్ని అన్ని సరి చేసుకునే ప్రయత్నం పెద్దలందరం మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి నిన్ననే వారు
నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కలిశాను. వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అని అడిగితే ముందుగా నేను కలవాలి అని ఆయన రావడం, మరి వెంకటేశ్వర రెడ్డి అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు ఫోన్ చేయడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇవాళ చాలా సంతోషమైనటువంటి సమయం. జిల్లా యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా ఎంతో అనుభవంతో కూడుకున్నటువంటి పార్టీ యంత్రాంగం, అలాగే ఆయనతోటి కలిసి పనిచేయడానికి 39 మందిని ఎంపిక చేస్తే 39-40 మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడైనటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగణం నాయకులు ఈనాటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, వాళ్ళిద్దరికీ వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం, అనుభవం కలిగిన నాయకత్వం, క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో. అంత పటిష్టవంతమైన నాయకత్వం ఇవాళ నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. అందుకని ఒకసారి అందరం పరిచయం చేసుకోవాలి, వారందరూ కూడా మనతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనం కూడా అనేకం అవుదామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరు చెప్పుకునేది కాదు. అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డి కనపడతాడు. అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు, కష్టపడ్డాడు, ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన మన మధ్య పెట్టాడు. అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు, రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ కలిసిన వ్యక్తి కూడా. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సాహిత్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకు ఎక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం, భగవంతుడు ఆయన ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం. ఇటువంటి నాయకులందరూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మనవాళ్ళే. ధనంజయ రెడ్డి గారు కానీ, విజయరామరెడ్డి గారు కానీ, గిరినాయుడు గారు కానీ, అలాగే కేశవ్ చౌదరి కానీ, జనార్దన్ నాయుడు గారు కానీ, అలాగే సుబ్బరాయలు గారు, వీళ్ళందరూ